ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగాను నమస్కారం. మనం భజగోవిందం 129వ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం. నిన్న మనం కస్త్వం కోహం కుత ఆయాత అంటూ శ్లోకం ప్రారంభించుకున్నాం. నీవెవరు, నేనెవరు, అసలు మన ఇద్దరం ఎక్కడికి వచ్చాం, ఈ ప్రపంచం అంటే ఏంటి అని నిన్న మనం దాన్ని చర్చించుకుంటూ ఉన్నాం. మనం ఎప్పుడైతే దాన్ని విచారణ చేశామో నారాయణ స్వరూపుడు నేనే అని అర్థమవుతుంది. నేనే అంటే నేను విచారణ చేసావు నేనన్నాను, నీవు విచారణ చేస్తే నీవు అంటావు. అది తెలుసుకోవడమే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఇంతకన్నా ఇంకోటి లేదు. ఒకసారి శ్రీరామచంద్రుల వారు ఆంజనేయ స్వామిని ప్రశ్నించారంట. నాయనా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్పగలవా అన్నారు. అలానే చెప్తాను ప్రభు అన్నారు. నీవెవరివి అని ఈ ఒక్క ప్రశ్న వేశారు. జీవభావంతో నేను నీ అంశను అన్నారు ఆంజనేయ స్వామి. ఆత్మభావంతో చూస్తే అంతా నీవే నిండి ఉన్నావు. కేవలం దేహం ఆధారంగా ఉన్నది కాబట్టి, ఈ దేహానికి ఒక పేరుంది కాబట్టి ఈ ఆంజనేయ స్వామి అని మీరు పిలిచారు. ఈ దేహం నశించితే అంతా మీరే కదా. నిజమైన భక్తి అంటే అదే. అసలు ముందు నీవెవరో తెలుసుకో. ఒకసారి భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు. అందులో ఒక అతను లేచి మాయ అంటే ఏంటి అని అడగటం జరిగింది. అలానే ఒక 5 నిమిషాలు ఆలోచన చేస్తూ ఉన్నారు రమణ మహర్షి గారు. అంతలోకే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రావడం జరిగింది. మరి రాష్ట్రపతిగా పనిచేసిన అయినటువంటి వారు రావడంతోనే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏమీ మాట్లాడకుండా చకచకా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ కూడా మూగారు. ఎంతసేపు ఉంటారు అక్కడ? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటారు, లేదు ఒక అర్ధగంట ఉంటారు. అర్ధగంట అయిన తర్వాత మరలా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చారు? మరలా రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా రమణ మహర్షిని దర్శించడానికి వచ్చారు. ఆ తర్వాత రమణ మహర్షి ప్రశ్న అడిగారు. నాయన, ఇందాక నువ్వు అడిగావు కదా, ఏం అడిగావు నువ్వు ఇందాక అన్నాడు. మహర్షి, నేను అడిగింది ఒక్కటే, మాయ అంటే ఏంటి అన్నా. ఒక్కసారి నేను అడగక్కర్లేదు, నీకే తెలుస్తుంది, ఒక్కసారి చూడు. ఇప్పుడు ఇక్కడే నా దగ్గర మాయ అని అడిగావు, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ర్యాంకులో అతని దగ్గరికి వెళ్ళి వచ్చావు. అంటే ఇదే మాయ. మాయ అంటే ఇదే. ప్రశ్నకి సమాధానం చెప్పక్కర్లా, నేను నీకే అర్థమైంది. రాధాకృష్ణ చూడటమే మాయ. శబ్దజాలం మహారణ్యం, దాన్ని బయటపడటం చాలా కష్టం. ఎంత పండితుడైనా కూడా అతను కూడా శబ్దజాలంలో ఇరుక్కుంటాడు. ఒక చిన్న కథ ఒకటి గుర్తొస్తూ ఉంది. ఒక 4 వ్యక్తులు కాశీ ప్రయాణం పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పటి రోజుల్లో అయితే మనం హెలికాప్టర్ అని, రైళ్ళని, బస్సులని, అనేక రకాలైనటువంటి ప్రయాణ సౌకర్యాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా వెళ్తున్నాం మనం. కానీ అప్పటి రోజుల్లో కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్లే అనేవాళ్ళు. అలా ఆ 4 ప్రయాణం చేస్తూ సుమారుగా ఒక 80 కిలోమీటర్లు దాదాపుగా ప్రయాణం చేసిన తర్వాత అక్కడ వారికి బాగా ఆకలి కావటం,
అరణ్యం అంటే సమీపంలో గ్రామం చూసుకుంటారు, అక్కడ ఆగారు. అక్కడ వెళ్ళేవాళ్ళు ఎవరెవరు? అందుట్లో ఒక సంగీతం నేర్చినట్టు వాడు, అంటే సింగర్ అంటాం మనం. ఆ తర్వాత ఒక డాక్టర్, తర్వాత ఒక జ్యోతిష్యుడు, ఆ తర్వాత తర్కం నేర్చిన వాడు. ఈ నలుగురు కూడా కలిసి వెళ్తున్నారు, అంటే ఒక ఫ్రెండ్స్ అన్నమాట. సరే, వాళ్ళు ఒకటే అనుకున్నారు, నలుగురు 4 పనులు చేస్తే త్వరగా అన్నం తయారవుతుంది అనుకున్నారు. సంగీతం అతను, నువ్వు ఆ కుండ తీసుకొచ్చి ఆ బియ్యం అవన్నీ చేసి మేము వచ్చేతలకి అన్నం వండుతా అని చెప్పారు. వైద్యుడు దానిలో కావాల్సిన కూరలన్నీ కూడా వెళ్ళి తీసుకురమ్మన్నారు. తర్వాత ఆ జ్యోతిష్యుడు ఆకులు తీసుకురమ్మని చెప్పారు, అంటే ఇస్తరాకులే కావాలి కాబట్టి. తర్కం అతన్ని నూనె, నెయ్యి, పెరుగు ఇట్లా ఏం కావాలో అవన్నీ కూడా తీసుకురమ్మన్నారు. నలుగురు ఎవరికి వాళ్ళే బయలుదేరారు. ముందు మనం సంగీతం ఆయన దగ్గరికి వద్దాం. కుండ తీసుకున్నాడు, దాంట్లో ఎసురు పోశాడు, దాంట్లో బియ్యం పోశాడు, ఆ పొయ్యి మీద పెట్టేశాడు. ఇకన ఉడకటం ప్రారంభమైంది. తకతక 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 అంటూ ఉడుకుతుంది కదా. చక్కగా ఆ కాలు మీద చేయితో కొడుతూ ఒక సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బాగా ఉడికేతలకి తగతక తగ 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 అంటుంది కదా. సంగీతంలో మార్పు వచ్చేతలకి భరించలేకపోయాడు. ఆ పక్కన ఉన్న కర్ర తీసుకొని ఆ కొండను ఒక దెబ్బ వేశాడు. ఏమైపోయింది? పగిలిపోయింది. అంటే సంగీతం ఆయనకి అది కూడా అన్నం వండటం కూడా ఒక క్రమపద్ధతిలో సంగీతంగా బాగా ఏవైతే చెవులుగా ఆనందంగా ఉండాలి, అలా ఉండాలంటే ఎలా కుదురుతుంది? అలా కుదరదు. సరే, ఇకన వైద్యుడు గారు వెళ్ళారు. వంకాయ తీసుకున్నాడు, ఇది పిత్తం. గోంగూర తీసుకున్నాడు, ఇది వాతం. అసలు ఇలా బెండకాయ, దొండకాయ, కాకరకాయ అన్నీ ఏమి చూస్తున్నాడు, ఏదో ఒక జబ్బు కనపడుతుంది తనకి. మనం తీసుకెళ్ళి మన స్నేహితులు పెట్టేటి వాళ్ళు రోగాన్ని పడతారు కాబట్టి అట్లా కాకుండా జబ్బు లేకుండా ఉండాలంటే ఏదంటే తోటకూర కట్టలు ఏమున్నాయో అవి మొత్తం తీసుకున్నాడు, సంచులు వేసుకున్నాడు, ఎక్కడి నుంచో బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇక జ్యోతిష్యుడు, ఆయనకి ఇచ్చిన పని ఏంటి? ఇస్తరాకులు తేవాలి. ఇస్తరాకుల కోసం ఆ చెట్ల దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళి ఆ చెట్టు ఉన్నటువంటి ఆకు కూస్తూ ఉండగానే ఒక తొండ అటుగుండా అటు వెళ్ళింది. అది చూశాడు. ఇటు నుంచి అటు వెళ్ళకూడదు, అటు నుంచి ఇటు రావాలి, ఈ తొండ ఎందుకని వెళ్ళింది అటు, కాబట్టి దీనికి కారణం ఏంది అని జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూస్తూ చక్కగా దాన్ని ఆలోచన చేస్తూ ఉండి కనీసం 1 గంట సమయం కనుక మనం ఇక్కడ కూర్చుంటే దాని యొక్క ఫలితం పోతుంది అని ఆ ఉద్దేశంతో అలానే కూర్చున్నాడు. అంతలోగా ఆ పక్కనే ఉన్నటువంటి ఒక గాడిద ఒక బిడ్డకి, ఒక పిల్లకి జన్మనిచ్చింది. అది చూశాడు. చూసి ఆ ప్రసవించిన తర్వాత అసలు ఈ గాడిద దానికి కారణం ఏంటి, దీని గత జన్మ ఏంటి అని దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంతలోకి ఆ యొక్క డాక్టర్ ఏదో ఉన్నాడో ఆ తోటకూర కట్టలు తీసుకుని అక్కడ రావటం జరిగిందంతా కూడా ఇతనికి చెప్తూ ఉంటే ఆ తోటకూర కట్టలు అక్కడ పెట్టాడు. ఏదో వీళ్ళు మాట్లాడుకునేటికి ఆ గాడిదకి ఆకలైంది, ఆ తోటకూర కట్టలు మొత్తం తినేసింది. ఇకన పోతే చిట్ట చివరిగా ఉన్నటువంటి వాడు తర్కం హాయిగా నెయ్యి, పాలు తీసుకున్నాడు. ఒక దొన్నెలో తీసుకున్నాడు. చూసి వస్తూ ఉన్నాడు. ఈ దొన్నెలో ఉన్నట్టు దానికి ఈ దొన్నికి నెయ్యి ఆధారమా, నెయ్యికి దొన్నె ఆధారమా, అదే ఆధారాల గురించి ఆలోచన చేస్తూ అసలు దేనికి ఆధారం అని చెప్పని ఒక్కసారి ఆ దొన్నెని ఇలా తిప్పాడు. ఆ నెయ్యి అంతా పోయింది. ఇది కావాల్సింది విచారణ అంటే. ఇది కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఇలా విచారణ చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అందువల్ల సద్గురుని ఆశ్రయించి సద్గురువు చెప్పినటువంటి వేదాంత వాక్యాలను పఠిస్తూ ఎప్పుడే దానిలో ఉన్నది మంచి విషయం ఎప్పుడు తెలుసుకుంటావో
నీకు జీవన్ముక్తి లభిస్తుందని తప్ప ఇంకోటి అది కాదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.